కార్తీక పురాణము 6వ అధ్యాయము దీపదాన మహిమ. శ్రీ వశిష్ఠుల వారు, రాజా, కార్తీక మాసంలో పంచామృతాలతో శ్రీమన్నారాయణకి భక్తిగా అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటితో అభిషేకం చేసిన వారు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం పొంది ఉత్తమగతిని చేరుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం విష్ణు దేవాలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్తితో ఒత్తి పెట్టి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని చేసిన ప్రమిదలలో వత్తి పెట్టి నేతిని పోసి వెలిగించి ఆ దీప ప్రమిదను వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానం ఇవ్వవలెను. ఈ విధంగా నెలంతా చేసి నెల చివర వెండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తిని వేసి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను వత్తిని ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి ఇవ్వాలి. తరువాత బ్రాహ్మణ సమారాధన యథాశక్తిని అనుసరించి చేయాలి. ఆ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసినప్పుడు అన్ని విధముల జ్ఞానాన్ని ఇచ్చేది, సకల సంపదలను కలుగజేసేది అయిన దీపదానం చేస్తున్నాను, నాకు క్షేమం కలుగుగాక అని అంటూ దానం ఇవ్వాలి. స్త్రీ కాని పురుషుడు కానీ ఈ విధంగా దీపదాన వ్రతము పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు. తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు అన్నీ ఈ దానము వలన తొలగిపోతాయి. ఈ సందర్భంలో బహు పురాతనమైన ఒక కథ చెబుతాను విను అంటూ జనక మహారాజునకు వశిష్ఠుల వారు చెప్పసాగిరి. పూర్వము ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు సంతానము బంధువర్గం లేకపోవటం వలన, జీవితానికి ఆధారం లేకపోవటం వలన భిక్షాటన వృత్తి చేసుకుని జీవనం సాగిస్తుంది. ఆమె ఒకనాడైనా వంట చేసుకుని ఎరుగదు. ఇతరులు పెట్టిన చల్దన్నం తింటూ కాలక్షేపం చేస్తుంది. నలుగు పిండ్లు విసిరిపెట్టడం, ఇతరులకు వంటావార్పులు చేసి పెట్టడం, ఆ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఆమె ఒకనాడైనా శ్రీమన్నారాయణ పాదార విందాన్ని ధ్యానించలేదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు, పవిత్రమైన ఏకాదశి నాడైనా ఉపవాసం ఉండి ఎరుగదు. ధనాన్ని కూడబెట్టుకోవడమే కానీ ఇతరులకు ఉపకారం చేయలేదు. దానగుణం లేదు, పరమలోభిగా ఉండేది. భోగభాగ్యాలు, శరీరము, సంపద సర్వం అసత్యమనే జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తుంది. ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చాలా దయగలవాడు. అతడు ఆ ఊరు రావటం నిజంగా ఆమె అదృష్టం. అతడు ఆమె విషయం విని ఆమెతో, తల్లి, నా మాట విను. చర్మం, మాంసం, ఎముకలతో నిండినది. ఈ దేహం సుఖదుఖాలతో నిండి ఉంటుంది. ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు. పంచభూతాలతో నిండిన ఈ దేహంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి దూలమందు పడిన నీటి బిందువులు 4 దిక్కులకు జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలతో చేరిపోతాయి. నీటి బుడగల వలె దేహము నశించిపోతుంది. శాశ్వతం కాని ఈ దేహమే నీవు శాశ్వతము అనుకుంటున్నావు. నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుందనే సత్యం గ్రహించి సకల భూత దయాపరుడైన భగవంతుణ్ణి మనసారా ధ్యానించు. అగ్నిలో పడి మెడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూడిద పాలు కావలసిందే. కాబట్టి శ్రీ మహావిష్ణువు పాదార విందములు ధ్యానించు. కామ, క్రోధ, భయ, లోభాలు, ధనాపేక్ష, దేహాభిమానం వదిలిపెట్టు. భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునకు దీపదానం చెయ్యి. నీవి విధంగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపములు తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరంగం పట్టణం వెడలిపోయెను. లోబిగా ఉంటున్న ఆమె బ్రాహ్మణుని హితోపదేశం అర్థం చేసుకుని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు బాధపడింది. ఆ బ్రాహ్మణుని హితోపదేశం ప్రకారం కార్తీక మాసము చేయడానికి నిశ్చయించుకున్నది. సూర్యోదయమున కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించి దీపదానం చేసి విప్రుల వల్ల పురాణం విని మాసాంతములో బ్రాహ్మణ సమారాధన గావించినది. కార్తీక మాసంలో ఆమె చన్నీటి స్నానం చేయటం వలన అనారోగ్యానికి గురయి చలి జ్వరంతో బాధపడి ఆయువు తీరటం వలన మరణించి స్వర్గం పొందింది. అందుచేత కార్తీక మాసంలో దీపదానం చేయటం వలన సకల పాపాలు పోతాయి. ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వము చెప్పెను. ఈ రహస్యం నేను నీకు చెప్పాను.
సంసార బంధాలు ఈ దీపదానం వలన తొలగిపోతాయి, సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించిరి. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి 6వ అధ్యాయము సంపూర్ణము.